ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్ మాట్లాడదాం. ఇరాన్‌లో ఏం జరుగుతుంది? అసలు ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తుందా? దాడి చేస్తే ఆ యుద్ధం ఎట్లా ఉండబోతుంది? ఆ యుద్ధాన్ని తట్టుకునేటువంటి శక్తి ఇరాన్‌కుందా అనేది ఈరోజు మనం మేజర్‌గా ఇరాన్‌కి సంబంధించినటువంటి ఒక డెవలపింగ్ ఫ్యాక్టర్‌ని డిస్కస్ చేద్దాము. ఇరాన్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన మాట ఏంటిదంటే, ఇప్పటికే ఇరాన్ ఇట్లాంటి గొడవలు, అంతర్గత కలహాలు, అంతర్గతంగా సివిల్ అప్రైజింగ్ అనేది మొదటిసారి గాదు. గతంలో అనేక సార్లు జరిగింది. 2022లో కూడా జరిగింది. ఒక యంగ్ మహిళ సరిగ్గా బుర్కా వేసుకోలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆమెను చంపేస్తే, మహిళలు బయటకొచ్చి గొడవ చేస్తారు. వారందరికీ అన్ని రకాల వర్గాలు సపోర్ట్ చేసినాయి. అయితే లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్‌తో జరిగినటువంటి యుద్ధం వలన ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఒక్క డాలర్ ఇరాన్ రూపీకి అంటే ఇరాన్ రియాల్‌కి దాదాపు ఒక 12,00,000 రియాల్స్ వచ్చేటువంటి పరిస్థితిలో దిగజారిందంటే ఎట్లనో అర్థం చేసుకోండి మీరు. ఈ మాట మనం ఎందుకు చెప్పాలి అనంటే, ప్రజలు ఎంత అణిచివేతనైనా తట్టుకుంటారు కానీ, ఆకలి వేసినప్పుడు అణిచివేతకు చివరికి ఆకలికి దారితీసి, దరిద్రానికి దారితీసినప్పుడు ఖచ్చితంగా తిరగబడతాడు. ఎందుకంటే మనిషి యొక్క ప్రాథమిక అవసరం, రోజువారీ అవసరం ఆకలి. ఇప్పుడు ఇరాన్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. ఇరాన్‌లో తినడానికి ఫుడ్ లేదు. అన్ని రకాల ఆహ్, నిత్యావసర సరుకుల రేట్లు కూడా పెరిగిపోయినాయి. 40% ద్రవ్యోల్బణం ఉన్నది అనంటే ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇరాన్ ఎందుకు గొడవ పడుతుంది? ఇరాన్‌లో ఎందుకు గొడవలవుతుంది పక్కన పెడితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పినాడు. ఇరాన్ ఆందోళనకారులు, ఇరాన్ ప్రజలను గనక ఇరాన్ చట్టాల ప్రకారం ఉరి తీయడం గానీ, తీవ్రమైన అణిచివేతకు గానీ, హింసకి గానీ పాల్పడితే మేము అండగా ఉంటాము. ఖచ్చితంగా ఇంటర్వీన్ అయితాము ఇరాన్ అంశంలో అనేటువంటి మాట చెప్పినారు. అంటే ఇది నథింగ్ బట్ ఏందంటే, మీరు ఆందోళనలను అణచివేసే క్రమంలో ప్రజలను చంపడం కానీ, లేదంటే ప్రజలను ఉరితీయడం కానీ, కఠిన కారాగార శిక్షలు వేయడం కానీ, మాస్ కన్‌ఫైన్‌మెంట్ గనుక చేస్తే మేము ఇంటర్వీన్ అయితామనేది ట్రంప్ ఓవరాల్ హెచ్చరిక సారాంశం. మరి నిజంగానే ట్రంప్ ఇంటర్వీన్ అయితా అన్న ప్రతిసారి అందరికొక్కటే గుర్తుకొస్తది. సక్కగా వెళ్తారు వాళ్ళు, దాడులు జేస్తారు. లేదంటే వెనిజులాలో ఎత్తుకుపోయినట్టు ప్రెసిడెంట్‌ని ఎత్తుకుపోతారు. లేదంటే తమకున్నటువంటి ఆయుధ సంపత్తితోని అటాక్ జేస్తారు అనేది ప్రైమరీగా అందరికి అర్థమయ్యేటువంటి మాట. మరి నిజంగానే ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తదా? ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తే ఆ దాడి ఎట్లా ఉంటది అనేదే ఈరోజు చాలా మందిని ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. సో, ఇప్పుడేంటిదంటే, ఇరాన్ అమెరికా గనుక దాడి చేస్తే ఇరాన్ ఎట్టి పరిస్థితులలో తట్టుకోలేదు. అట్లని జెప్పి వెనిజులా మాదిరిగా చేతులెత్తేసి అయిపోయింది అనేటువంటి పరిస్థితిలో కూడా ఇరాన్ లేదు. ఎందుకంటే ఇరాన్‌కి అద్భుతమైనటువంటి ఆయుధ సంపత్తి ఉంది. రష్యా నుంచి, చైనా నుంచి వచ్చినటువంటి మోడర్న్ వెపనరీ అంతా ఉంది వాళ్ళ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎయిర్ స్ట్రైక్స్‌ని అడ్డుకునేటువంటి S-24, S-300 వంటి ఏమంటారు ఐరన్ డోమ్ అన్నాం కదా! మొన్నటిదాకా ఇజ్రాయెల్‌కి సంబంధించి అట్లాంటి క్షిపణులను ఎదుర్కొనేటువంటి శక్తి కలిగింది. దానికంటే ముఖ్యంగా ఇరాన్ అనంగానే చాలా వరకి మనకినిపిచ్చేది లాంగ్ రేంజ్ మిసైల్స్ అరౌండ్ 2000 కిలోమీటర్స్ పోయేటువంటి మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాంతోని ఇరాన్ చుట్టుపక్కల ఏమంటారు మధ్యప్రాచ్యంలో ఎక్కడైతే ఇరాన్‌కి సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, అలైస్ ఉన్నారో అక్కడ అమెరికా స్థావరాలని వాటిపైన దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇరాన్ ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయింది. ఒక్కరోజు యుద్ధం కాస్ట్ కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కూడా పోతది. డిపెండింగ్ అపాన్ ఎంత డ్రాస్టిక్‌గా నువ్వు ఆయుధ సంపత్తిని ఖర్చు చేస్తావు అనే దాన్ని బట్టి. నిజంగానే ఇరాన్ ఈరోజు ఆ స్థితిలో ఉన్నదా అనంటే నిజానికి లేదు. కానీ ఎట్లయితే ఉక్రెయిన్ లాంటి చిన్న దేశానికి అమెరికా, యూరోప్, నాటో సభ్య దేశాలు డబ్బులివ్వడము, ఆయుధాలివ్వడము, ఇచ్చి రష్యా పైన కొట్లాడడానికి లైఫ్ లైన్‌గా నిలబడ్డారో, అదే పరిస్థితి ఇరాన్‌కి కూడా చైనా నుంచి, రష్యా నుంచి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి నిజంగానే అమెరికా దాడి చేస్తే ఫుల్ స్కేల్ యుద్ధం చేస్తుందా? అంటే ఈ రోజున్నటువంటి పరిస్థితులలో ప్రపంచంలో ఏ 2 దేశాలు కూడా పదాతి దళాలతోని అంటే కింద ఉన్నటువంటి సైనికులు ఇంకో సైన్యం దేశ బార్డర్‌లోకి వెళ్ళి
వన్ ఆన్ వన్ ఫేస్ చేసి యుద్ధాలు చేసేటువంటి అవసరం కానీ పరిస్థితి కానీ లేదు. మరి ఏం చేస్తారు? ఎట్లయితే ఇజ్రాయెల్ లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్ చేసినారో అమెరికా కూడా లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్ చేసేటువంటి అవకాశం ఉంది. అవి కూడా ఇరాన్ డ్రోన్ ఫెసిలిటీస్ పైన కానీ, మిసైల్ ఫెసిలిటీస్ పైన కానీ, ఇతర ఆర్మరీ ఉండేటువంటి ఏరియాస్ పైన స్ట్రైక్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ఐఆర్జీసీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళ క్యాంప్స్ మీద కూడా దాడి చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఖొమైనీ టార్గెట్గా చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఇంకా ఎట్లాంటి యుద్ధ నీతులను అనుసరించేటువంటి అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు సైబర్ వార్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. సైబర్ వార్ కనుక చేస్తే అంటే నేషనల్ గ్రిడ్ ఉంటుంది కదా, పవర్ సప్లై లాంటి వాటిని, రిజర్వ్ బ్యాంక్ లాంటి సెంట్రల్ బ్యాంక్ యొక్క వ్యవస్థలని స్టాప్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. మరి ఇంత చేస్తే ఏమవుతుంది? నిజంగానే అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైంది, స్టార్ట్ అయింది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అని అంటే సింపుల్. ఇరాన్కి చాలా బలమైనటువంటి ఫ్రెండ్స్గా రష్యా ఉంది, చైనా ఉంది. రష్యాకి నేరుగా ఇరాన్ యొక్క ఫ్యూయల్ వెళ్తుంది, చమురు వెళ్తుంది. కాబట్టి చైనా కూడా సాధ్యమైనంత వరకు ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రూట్స్తోని ఒత్తిడి తీసేటువంటి అవకాశం ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు ఇంటర్నేషనల్ సర్కిల్స్లో కానీ, న్యూస్లో కానీ మనకున్నటువంటి అవగాహన ప్రకారం కానీ చైనా నేరుగా వెళ్ళి యుద్ధంలో అమెరికాకి వ్యతిరేకంగా పోటీ పడేటువంటి అవకాశం కానీ, భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం కానీ లేదు. మరి ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా మొన్న వెనిజులాలో అమెరికా యొక్క దాడి తర్వాత అంతర్జాతీయ సమాజం రెస్పాండ్ అయిన తీరు కనుక చూస్తే పాక్షికమైనటువంటి భాగస్వామ్యం ఉండొచ్చు రష్యాకి, చైనాకి. ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రూట్స్ ద్వారా మాత్రమే అమెరికా పైన ఒత్తిడి తేవడానికి ట్రై చేయొచ్చు. ఇన్ని చేసిన తర్వాత కూడా అమెరికా అటాక్ చేయాలి అనుకుంటే కనుక ఇరాన్ పైన ఆపేటువంటి శక్తి కానీ, అంత ఆసక్తి కానీ ఇతర దేశాలకు ఉన్నట్లుగా కనిపించడం లేదు. మరి ఎందుకు ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తుంది? కేవలం ప్రజలను కాపాడడం కోసమేనా అంటే అమెరికా ఎప్పుడు కూడా ఇతర దేశాల ప్రయోజనాల కోసం కానీ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజల కష్టాల కోసం యుద్ధాలు ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు. అంత అవసరం అమెరికాకి కాదు, ఏ దేశానికి కూడా లేదు. తమ యొక్క స్వప్రయోజనాలు లేకుండా అమెరికా ఎట్టి పరిస్థితులలో యుద్ధంలో దిగదు. ఇక్కడ ఏంటిది అంటే మిడిల్ ఈస్ట్ పైన అమెరికాకి మంచి హోల్డ్ ఉంది, మంచి పట్టు ఉంది. కానీ ఇరాన్ లాంటి దేశం న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోవడానికి చాలా దగ్గరలో ఉందన్నటువంటి వార్తలు కానీ, సోర్సెస్ కానీ ఉన్నాయి. అందుకే లాస్ట్ ఇయర్ ఇజ్రాయిల్తో కలిసి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా దాడి చేసింది. మరి ఇప్పుడు ఈ సాకు చూపించి ఖొమైనీ లాంటి ఇరాన్ మత పెద్ద ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రిజిమ్ చేంజ్ కనుక చేయగలిగితే, పరిపాలనా పగ్గాలు కనుక తమ అనుకూల వ్యక్తుల చేతికి, శక్తుల చేతికి రాగలిగితే గనక ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని ఆపొచ్చు అనేది ఒకటి. రెండోది, చైనా ఇప్పటికే అమెరికాకి పోటీగా అనేక రంగాల్లో అమెరికాను దాటుకొని మరి అగ్రరాజ్యంగా మారింది. కాబట్టి అమెరికా చైనా దూకుడును ఆపాలి అంటే తన ఫ్యూయల్ రీసోర్సెస్ని అంటే సప్లై చైన్ని దెబ్బతీయాలి. అట్లా దెబ్బతీయాలంటే వెనిజులాలో సక్సెస్ఫుల్గా దెబ్బతీసినారు. ఇప్పుడు ఇరాన్ని కనుక దెబ్బతీస్తే రష్యా కంప్లీట్గా మిడిల్ ఈస్ట్లోని కొన్ని దేశాలతో పాటు చైనా రష్యా పైన తప్పించి ఇంకొక దేశం పైన ఆధారపడేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి చైనా యొక్క ఫ్యూయల్ సప్లై చైన్ కనుక దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా ఈ దాడుల యొక్క అంతర్గత లక్ష్యం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎట్లా చూసినా ఇరాన్కి అమెరికా యొక్క దాడులను కానీ, అమెరికాను ఎదుర్కొనేటువంటి శక్తి కానీ సరిపోదు. అట్లని చెప్పి అమెరికా చేసేటువంటి దాడిని మౌనంగా ఉండేటువంటి అవకాశం లేదు. అయితే ఎంత క్విక్గా అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తుంది అనేటువంటి అంశంలో ఎవరికీ ఒక క్లూ లేదు. ట్రంప్ మాత్రం పదే మేము ఇంటర్వ్యూన్ అవుతాం అవసరమైతే అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవుతారు, ఏ స్కేల్లో ఇంటర్వ్యూన్ అవుతారు, ఏ స్కేల్ వార్ చేస్తారనేటువంటి విషయం స్పష్టత ఇవ్వలేదు. జనరల్గా ఇట్లాంటి విషయాలలో స్పష్టత కూడా ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా అమెరికా దాడి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి ఇరాన్ ప్రజలను కాపాడడం మాత్రమే కాకుండా తన యొక్క అంతర్గతంగా చైనాని అడ్డుకట్ట వేయడం. రష్యా లాంటి కంట్రీ ఇప్పటికే ఉక్రెయిన్ పైన యుద్ధంలో బిజీగా ఉంది. కాబట్టి రష్యా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయదు. కాబట్టి ఈ టైంలోనే మళ్ళొక్కసారి తనకు ఎదురు లేని శక్తి అమెరికా అనేటువంటి ఒక మాటను
ప్రపంచానికి తెలియజెప్పే ఉద్దేశం కావచ్చు. ఇట్లాంటి మల్టిపుల్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్‌ని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఇరాన్ పైన దాడి చేయడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. దట్ టూ అది లిమిటెడ్ స్కేల్ ఆఫ్ అటాక్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఎట్లయితే ఇరాన్ అండ్ మొన్న జరిగిన ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి కూడా అనేక సార్లు డిప్లొమాటిక్ రూట్స్‌లో కొంత స్కేల్ డౌన్ చేసుకున్నారు వార్‌ని. అట్లాగే దీనిపైన కూడా అమెరికా ఇరాన్‌ని తన చేతిలోకి గానీ, కొంత హోల్డ్‌లోకి తెచ్చుకున్న తర్వాత ఆ యుద్ధానికి కొంత ముగింపు పలికేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్‌గా యుద్ధం అయితే జరిగేటువంటి అవకాశమే కనిపిస్తున్నది.